ఈనాడు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం లూకాసు వార్త 22వ అధ్యాయము 54 నుండి 62 వరకు మొత్తం ఆ పారాగ్రాఫ్ మొత్తం మనం చదవాలి. 9 వచనాలు ఉన్నాయి. సహోదరి చదివేటప్పుడు అందరం కూడా మన బైబిళ్లను చూద్దాము. ఇవాళ ధ్యానం అంతా కూడా ఈరోజు మనం ఇప్పుడు చదవబోయే వాక్యాలపైనే ఉంటాయి. మరికొన్ని ప్రత్యేకమైన విశేషమైన సంగతులను కూడా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. ఐ వుడ్ ఎంకరేజ్ యూ, ఇఫ్ పాసిబుల్, మేక్ ఇట్ సమ్ నోట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. 54 నుండి 62 వరకు. మనము గత 5 రోజులుగా గెత్సెమనే తోటలో జరిగిన సంభవాలను మొదలుపెట్టి ఇక ఆ గెత్సెమనే తోట నుండి వారు నిష్క్రమిస్తుండే సమయం వరకు వచ్చాము. ఎంటరింగ్ ఇన్ టు ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే అండ్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. అంటే తోటలోనికి వెళ్ళడం మొదలుకొని తోట నుండి మళ్ళీ బయటికి వచ్చేంత వరకు మన ధ్యానం మాలిక ఉన్నది. ఇప్పుడు చివరి ఘట్టం అది. నిన్నటి దినమును మనము ఏం తెలుసుకున్నామంటే ఏమన్నా పనికిరాని కత్తి. ఆ కత్తి దూశాడు పేతురు. తర్వాత వాళ్ళు వచ్చారు, ఆయన పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత గెత్సెమనే తోట నుండి బయటికి వెళ్ళిపోయి నేరుగా వారు ప్రధాన యాజకుని వద్దకు తీసుకెళ్ళారు. అక్కడ జరిగిన సంభవాలు ప్రధాన యాజకుని ఇంట ముంగిట అంటారు. ప్రధాన యాజకుడు అంటే హై ప్రీస్ట్. చాలా పెద్ద ఇల్లు ఉంటుంది యెరూషలేములో. ఆ ఇంటి ముందు చాలా ఏమంటారు దాన్ని, ఇంటి ముంగిట ఉంటుంది కదా. ముంగిట అంటే అర్థమవుతుంది మీకు, ముంగిలి. అక్కడ చాలా విశాలమైన స్థలం ఉంటుంది, చాలామంది ఉంటారు. సో అక్కడ జరిగిన సంభవాలు మనం చదువుకున్నాం. మొదటి రోజు మనం చూసుకున్నది ఏకాంత వనము, ఒంటరి పోరాటం. అది సింబల్, వనం, ఏకాంత వనం, అంతే కదా మొదటిది. లోన్లీ గార్డెన్. అండ్ రెండవ రోజు మనం నేర్చుకున్నది ఏమిటి? ఖరీదైన పాత్ర. ఇట్ వాస్ ఎక్స్పెన్సివ్ కప్ దట్ జీసస్ డ్రాంక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరి కొరకై ఖరీదైన దేవుని ఉగ్రత, దేవుని కోపం అనే పాత్రను తాగాడు. మూడవ దినమున మనం నేర్చుకున్నది ఏమిటి? మోసపూరితమైన ముద్దు, కపటంతో కూడిన ముద్దు. అది గుర్తు చేసుకున్నప్పుడు హోల్ ఎపిసోడ్ మనకు గుర్తుకొస్తుంది. నిన్నటి దినాన మనం నేర్చుకున్నది నిరుపయోగమైన కత్తి, పనికి రాని కత్తి. అది వాడినా కూడా దానికి యేసు ప్రభువు వ్యతిరేకంగా అది మీ కత్తి, భౌతికమైన కత్తి, ఆయుధం ఏదైనా సరే నా రాజ్యానికి పనికిరాదు, అది పనికిరాని కత్తిగా ఉండిపోతుంది అని చెప్పడం జరిగింది. అలా నిన్నటి దినం వరకు 4 శీర్షికల క్రింద మనం చదువుకున్నాం. ఈరోజు మనం ఇచ్చుకునే టైటిల్ ఏమిటింది? ఇక్కడ మన హీరో కోడి ఈరోజు. ద కాక్ హీజ్ అవర్ హీరో టుడే. పుంజు, కోడి పుంజు, ఎ క్రోవింగ్ కాక్ అంటారు. అంటే కూసే కోడి, కానీ అలా రాసుకుంటే బాగోదు కాబట్టి కోడి కూసింది అని పారాఫ్రేజ్ చేసి నేను పెట్టాను దానికి. కోడి కూసింది, కూసే కోడి, కూయని కోడి అనకుండా కోడి కూసింది, లేకపోతే కూసిన కోడి, క్రోయింగ్ కాక్ అని. ఒక కోడి కూసింది. ఆ కోడి కూసింది అనే దాని వెనక మహత్తరమైన సంగతులు దాగి ఉన్నాయి. నేను ఒకరోజు చెప్పలేను. ఐ విష్ ఇఫ్ ఐ గెట్ 2-3 days జస్ట్ ఫర్ ఈ కోడి కూయడం వెనుక దాగి ఉండే ఆధ్యాత్మిక పాఠాలు మనకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, భారతీయులమైన మనకు అందరికీ తెలుసు, ప్రపంచంలో కోళ్ళు పెంచుకునేది మనందరికీ తెలుసు. పల్లెటూరులో పూర్వం ఉండేవి, ఇప్పుడంతా తగ్గిపోయినాయి. కోడి కూస్తుంది. అసలు వాచ్లు, గడియారాలు లేనప్పుడు సమయాన్ని గుర్తించినది మన పితరులు, పూర్వీకులు ఆ కోడి కూయడం ద్వారానే, తెల్లవారుజామున. కాబట్టి అది ఉంది. సో ఇక్కడ ఏం చూసామంటే 54వ వచనంలో 22వ అధ్యాయం, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని
ఇంటిలోనికి తీసుకొని పోయి లోపలికి వెళ్ళారు. కానీ పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండారు. అంతటా కొందరు నడుముంగిట. ఇక్కడ మొదటి వచనంలో మనం చూసినప్పుడు విచారణ కొరకు యేసు ప్రభువుని అక్కడికి తీసుకెళ్ళారు. ఇక్కడ అసలైన ట్రయల్ అంటే విచారణ మొదలవుతుంది. ఇట్ వాజ్ ఎ హిస్టారికల్ ట్రయల్ ఫర్ జీసస్. ఆయన శ్రమలు లేకపోతే ఆయన నేర విచారణ చేయడానికి, అంటే కోర్టుకు తీసుకెళ్ళి విచారణలో బోన్లో అపరాధిగా నిలబెట్టిన సందర్భం అది. ఈ రోజుల్లో కోర్టులో అపరాధిగా నిందితుడుగా అంటారు. ఆ నిందితుని నేరం రుజువు అవుతే దానికి తగిన శిక్ష పడుతుంది. అది ఈనాటి వరకు కూడా ఆ పద్ధతి కొనసాగుతుంది. యేసు ప్రభువును కూడా ఆ విధంగా ఆ రాత్రి బహుశా మేడ గదిలో సాయంత్రం పస్కా భోజనం చేస్తారు వాళ్ళు. పొద్దుగుంకిన తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాతనే పస్కా గొర్రెను వధిస్తారు. యూదుల రోజు ప్రారంభమయ్యేది 6 o'clock. సూర్యాస్తమయం అయిన తర్వాత దేర్ డే బిగిన్స్. ఓకే, మళ్ళీ సూర్యోదయం అయినప్పుడు ఆ రోజు ముగురుతుంది. దాట్స్ హౌ దే క్యాలిక్యులేట్ ద డే. ఓకే, వాటిని 3 భాగాలుగా వారు విభజించేవారు. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, అంతే యూదుల ఆచారం. అందుకని నేను చెప్పాను, ఐఎమ్ గివింగ్ నోట్స్ ఈవెన్ ఫర్ ఆన్లైన్ పీపుల్, హ్యాక్ స్టూడెంట్స్ ఆల్సో. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. యూ మే హ్యావ్ టు రైట్ డౌన్ సమ్ అసైన్మెంట్. సో కీపింగ్ యూ ఆల్ ఇన్ మై మైండ్, ఐఎమ్ టీచింగ్ దిస్ పాయింట్స్. లేకపోతే ఏదో ప్రసంగ రూపంలో చేసి వీళ్ళందరినీ కొంచెం ధైర్యపరిచి ప్రోత్సహించి పంపించేవాళ్ళం. బట్ వీఆర్ ఆల్సో స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దాని నేపథ్యాన్ని మనం తెలుసుకుంటాం. ఎందుకంటే దట్ విల్ గివ్ అస్ ద ఐ ఓపెనింగ్ ఆఫ్ ద ఎంటైర్ ఎపిసోడ్ ఆఫ్ క్రైస్ట్ ట్రయల్. క్రీస్తు శ్రమలు, వాటిని ఒక యూదులు పూర్వం అంటే రోమియులు వారి పరిపాలన క్రిందికి యూదులు రాకముందు యూదుల లెక్క ప్రకారంగా వారు ఒక రోజును సాయంత్రం 6 నుంచి తెల్లవారి 6 వరకు 3 జాములుగా వారు విభజించి దాన్ని అనుసరించేవారు. 6 నుండి 10 వరకు ఒక జాము, అంటే 4 hours, 4 hours జాము వాళ్ళు. 10 నుండి 2 గంటల వరకు, మిడ్ నైట్ 2 గంటల వరకు, అంటే తెల్లవారుజాము అంటాం, అక్కడి వరకు రెండవ జాము. అది అగైన్ 4 hours. మళ్ళీ 2 నుండి 6 వరకు మూడవ జాము. అట్లా రోజు అయిపోయేది వాళ్ళకి. ఓకే, సో అంటే నైట్ డే ఆ విధంగా విభజించేవారు. కానీ రోమియులు అధికారానికి వచ్చిన తర్వాత దానిని వారు 4 జాములుగా చేశారు. దాన్ని మనం బైబిల్లో సువార్తలు చూస్తాం, 3వ జాము, 4వ జాము అని. అది రోమన్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా చేశారు. 6 నుండి 9 వరకు, 9 నుండి 12 వరకు, 12 నుండి 3 వరకు, 3 నుండి 6 వరకు, 4 జాములు అయ్యి 4 జాములు అయినాయి. దట్స్ హౌ బైబిల్ ఆల్సో రిటన్. ఓకే, సో క్లియర్. ఇప్పుడు అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ యూదులు ఉన్నది. తర్వాత వారి పరిపాలన కిందకి వచ్చేసరికి వారు రోమన్ టైంను ఫాలో చేయాల్సి వచ్చింది. సరే, తర్వాత యేసు ప్రభువుని విచారణ కొరకై తీసుకెళ్ళిన తర్వాత నేను అన్నాను కదా, సాయంత్రం పస్కా గొర్రె పిల్లను వధిస్తారు. భోజనం అంతా అయిన తర్వాత బహుశా 9-10 గంటలు అయి ఉంటుంది. వల్ల కూడా ప్రభు వల్ల ఆచరించాడు. అక్కడి నుంచి కిద్రోను వాగు దాటి యెరూషలేం బయట ఉన్నట్టు ఒలీవ కొండలకు వెళ్ళాడు, గెత్సేమనే తోటకు. అక్కడ చాలాసేపు గడిపాడు కదా, మేబీ అరౌండ్ 11-12 అప్రాక్సిమేట్లీ, ఖచ్చితంగా చెప్పలేము. ఆ సమయంలో వారు రావడము, ఆయన బంధించి తీసుకెళ్ళడం జరిగిపోయింది. అంటే మిడ్ నైట్ అప్పటి నుంచి ట్రయల్ జరుగుతూ ఉంది. మొత్తం రాత్రంతా ఆయన తిప్పారు, బంధించి తీసుకెళ్ళి నేరస్తునిలాగా. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ హిస్ ట్రయల్, హిస్ సఫరింగ్, వీ నీడ్ టు మెడిటేట్. 6 చోట్ల ఆ రాత్రి తెల్లవారేసరికి ఆయన మరణాన్ని ధృవీకరించి శిక్షను ఖరారు చేసేలోపు 6 స్థలాలలో ఆయన తిప్పారు మొత్తం రాత్రంతా. ఆయన ఆఖరి భోజనం చేసింది మొదలుకొని పగలంతా కూడా, ఆ రాత్రి అంతా కూడా ఆయన ఏమీ తినలేదు, నీళ్లు కూడా తాగలేదు. తర్వాత మరుసటి దినం 3 గంటలకు ఆయన ప్రాణం విడిచాడు. ఈ డ్యూరేషన్లో ఈ మధ్య ఆయన ఒక్క చుక్క నీరు కూడా ముట్టుకోలేదు, మనకు తెలుసు. కరెక్ట్. సో 6 చోట్ల జరిగింది. 6 చోట్ల విచారణ చిత్రం ఏమిటంటే 3 స్థలాలలో యూదుల మత సంబంధమైన విచారణ జరిగింది.
జీవిష్ ట్రయల్ అంటారు. నంబర్ 1, అంతకుముందు ప్రధాన యాజకుడిగా ఉన్న అన్న అనే అతని దగ్గరికి తీసుకెళ్ళారు ఫస్ట్. ఇవన్నీ వాక్యాలు ఆధారాలు ఉన్నాయి. రెండవదిగా అప్పుడు ప్రస్తుతం ప్రధాన యాజకునిగా ఉన్నటువంటి కయప దగ్గరికి తీసుకెళ్ళారు. నిజానికి అన్న అనే ముసలాయన అంతకు ముందు సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉండి యూదుల మధ్యలో చాలా పలుకుబడి ఉండే వ్యక్తి, సో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. అంతేకాదు అతని బిడ్డనే ప్రస్తుతం ఉన్న కయప అనే ప్రధాన యాజకుడు పెళ్లి చేసుకుని ఆ విధంగా అల్లుడయ్యారు. పరమ దుర్మార్గులు వీరందరూ కూడా. మతాన్ని అడ్డుపెట్టుకొని ఆ రోజుల్లో ప్రజలను దోచుకు తింటూ దేవుణ్ణి మతాన్ని అడ్డుపెట్టుకొని అమాయకుల భక్తులైన అమాయకుల అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకుంటూ ఉండినటువంటి దుర్మార్గులు. ధర్మశాస్త్రాన్ని తమకు నచ్చినట్లు వాళ్ళు వక్రీకరించి మాట్లాడుకుంటూ బోధిస్తూ పబ్బం గడుపుతారు. ఇదంతా పెద్ద స్టోరీ. వీళ్ళందరూ కూడా ఒక సెక్ట్. మొదట అన్న దగ్గర, తర్వాత అక్కడ విచారణ జరిగిన తర్వాత కయప దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ విచారణ జరిగింది ప్రధాన యాజకుని దగ్గర. కయప ఇంటి దగ్గరికి తీసుకొచ్చినప్పుడే ఈ పేతురు, కోడి వగైరాలన్నీ జరుగుతాయి. ఓకే, దానికి వస్తాను నేను. సో ఇది రెండవ విచారణ. మూడవ విచారణ ఏంటంటే, మూడవ విచారణ యూదుల సన్హెద్రిన్ అనే ఒక కమిటీ ఉండేదన్నమాట. 70 పీపుల్ ఉండే మెంబర్స్ ఉండేటటువంటి ఒక యూదుల మత సంబంధమైన సభ, కౌన్సిల్, జీవిష్ కౌన్సిల్. ఎందుకంటే వారి మత సంబంధమైన కార్యకలాపాలు నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ సభ యొక్క ఆమోదం వారికి కావాలి. దే హ్యావ్ టు గెట్ ద అప్రూవల్ ఆఫ్ ద సన్హెడ్రిన్. సన్హెడ్రిన్ అనే హీబ్రూ మాటకు పెద్దల సభ అని అర్థం. సో అక్కడికి తీసుకెళ్ళారు. ఫైనల్గా అక్కడ ఆయన నేరాన్ని వారు రుజువు చేశారు, నోరు విప్పించారు. నువ్వు దేవుని కుమారుడవా అంటే అవును మీరు అన్నట్టే, నేనే దేవుని కుమారుని అన్నాడు. ఉన్నది చెప్పాడు. అది చాలు, అది దేవదూషణ అని ఎలుగెత్తి గొల్లుమని వారందరూ కూడా అరిచి, ఇక వీళ్ళందరూ కూడా కలిసి సన్నిహితుల సభ ఆమోదం తెలిపింది. ఇంత జరిగిన 3 చోట్ల విచారణ జరిగింది. అయినా వీళ్లకు వాళ్ళ ప్రజలలో ఎవరిని కూడా మరణశిక్ష విధించే హక్కు వారికి లేదు, అధికారం లేదు. ఎందుకంటే వారందరూ కూడా బానిసలుగా ఉన్నారు అండర్ ద రోమన్ చక్రవర్తి క్రింద, అధికారం కింద. కాబట్టి అప్పుడు ఆయన్ను మళ్ళీ 4వ విచారణ కొరకు అప్పుడు పిలాతు గవర్నర్గా ఉన్నాడు యెరూషలేంలో, ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. ఎవరి దగ్గరికి? పిలాతు దగ్గరికి. రోమన్ గవర్నర్, రోమన్ ప్రాతినిధ్యం వహించే గవర్నర్. మనకి ఎట్లా ప్రతి రాష్ట్రంలో ఒక గవర్నర్ ఉంటాడు. ద గవర్నర్ విల్ బి అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ద కంట్రీ. సో ద సేమ్ వే రోమ్లో ఉండే చక్రవర్తి సీజర్ యొక్క ప్రతినిధిగా యెరూషలేంలో యూదుల పాలస్తీన్ దేశాన్ని పరిపాలించడానికి, రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి చివరికి ఆయన దగ్గరికి రావాలి. అక్కడికి వచ్చినప్పుడు అతను రకరకాల పరిశీలించాడు. ఇది ఏదో పెద్ద రిస్క్ ఉన్నట్లుంది, నా పదవికి ఏదో ఎసరు వచ్చేటట్లుంది అని చెప్పేసి ఆ ప్రాంతంలోనికి ఇతను గలిలయుడు అని చెప్పేసరికి గలిలయ హెరోదు జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది, అతని ప్రదేశం కిందకి వస్తుంది. యూదుల పప్పెట్లాగా ఉన్నటువంటి హెరోద్ అనే రాజు, ఆ రాజును కూడా అధికారం పీఠం మీద కూర్చోబెట్టింది సీజరే. వాడు ఆఫ్ జూ, వాడు సరైన యూదుడు కాదు. వాని నేపథ్యం చాలా దారుణంగా ఉంది, మీకు తెలుసు. అతని దగ్గరికి పంపిస్తాడు. అతను హెరోదు విచారణ చేసి ఎంత చేసినా నాకు మరణశిక్ష విధించే హక్కు లేదు అని చెప్పేసి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపిస్తాడు. పిలాతు దగ్గర రెండవసారి విచారణ జరిపినప్పుడు వీరందరూ గొల్లు చేసి తప్పనిసరిగా ఆయన్ను మరణశిక్ష విధించాలి, బదులు సరే అట్లది విధిస్తాను, కానీ పస్కా పండుగ సమయంలో ఒకరిని విడిపించే హక్కు నాకుంది కదా, అధికారం ఉంది. ఆ రీతిగా యేసు ప్రభువును, యూదుల రాజుగా మీరు చెప్పుకుంటున్న యేసు ప్రభువును నేను విడిచేస్తాను, రిలీజ్ చేస్తాను. ఎందుకంటే మా రోమన్ గవర్నమెంట్ ప్రకారంగా మా చట్ట పరిధిలో ఇతను నేరం చేసినట్లు, మరణశిక్షకు తగిన నేరం చేసినట్లు పెద్దగా రుజువులు ఏవి ప్రూఫ్ కాలేదు అని అనుకుని అలా విడిపించడానికి ప్రయత్నించాడు. కానీ వారు నువ్వు ఇలా చేయకపోతే మేము సీజర్ దగ్గరికి డెలిగేషన్ తీసుకెళ్తాము, వీ విల్ కంప్లైంట్ అగెయిన్స్ట్ యూ, ఎందుకంటే మా మాట వినిపించుకోవడం లేదని చెప్తాము. అప్పుడు అన్నప్పుడు వాడు భయపడతాడు
పిలాతు. సో ఆ విధంగా అతను విచారణ చేసి మరణశిక్ష విధించి ఆయనకు బదులుగా బరబ్బను విడిపిస్తాడు. బరబ్బ కొరకు చేసిన సిలువ, అది మధ్య సిలువ. ఇద్దరు దొంగలు ఆనాడు మరణశిక్ష విధించే 3 ఖైదీలలో బరబ్బ ఒకడై ఉన్నాడు. కానీ బరబ్బ ప్లేస్లో ఆయన వారిని విడిపించి, దోపిడీ దొంగ, తిరుగుబాటు చేసినవాడు, నిజానికి మరణానికి అర్హుడు, అతను విడిపించి యేసుప్రభు చేశారు. ఇది స్టోరీ. దీని నేపథ్యం అంటే యేసుప్రభు ఆ రాత్రి తెల్లవారే వరకు 3 స్థలాలలో యూదుల మత సంబంధమైన విచారణకు లోనై, అలాగే 3 స్థలాలలో రోమన్ అథారిటీస్ అంటే రోమన్ అధికారము క్రింద విచారణ జరిపించబడ్డాడు. ఆ విధంగా టోటల్గా 6 స్థలాలలో హీ వాజ్ ట్రయల్డ్. 6 స్థలాలలో విచారణ జరిపి ఆఖరికి అబద్ధపు నిందలు మోపి నిందారోపణ చేసి ఆయన్ను సిలువకు వేశారు. ఈ క్రమంలో ప్రధాన యాజకుని ఇంటి దగ్గర ఉన్నటువంటి ముంగిట ఉన్నటువంటి స్థలంలో జరిగిన సంభవాలు మనం చదువుకున్నాం. గెత్సెమనే తోట నుండి యేసును బంధించి తీసుకుని వెళుతుంటే అందరూ పారిపోయారు. యేసు పేతురు మరియు యోహాను ఇద్దరు కూడా దూరం నుంచి వెంబడిస్తూ వెళ్ళారు. అది మనం ఎక్కడ చూస్తాం? ఒకసారి 2 మాటలు చదువుకున్నాం. పేతురు 54వ వచనం. దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. పేతురు అసలు ప్రభు ఉద్దేశం ఏంటంటే ఇంతకు ముందే చెప్పడం జరిగింది, నన్ను పట్టుకొని బంధిస్తారు, చంపుతారు, సిలువకు వేసి సమాధి చేయబడతాను, తిరిగి నేను 300 లేస్తాను, మీరందరూ కూడా చెదిరిపోతారు, గొర్రెలు కాపరిని కొట్టినప్పుడు గొర్రెలు చెదిరిపోతాయనే ప్రవచనం అనేటట్టు వెళ్ళిపోతారు, కానీ మరలా నేను లేచిన తర్వాత మిమ్మల్ని గలిలయ కలుసుకుంటానని అన్నీ చెప్పాడు. పోసుకొచ్చినట్టు ఇవన్నీ మర్చిపోయాడు. అంటే యేసుప్రభు ఉద్దేశం వాళ్ళు ఆయన వెంబడించి ప్రధాన యాజకుని ఇంటి దగ్గరికి రావాలనేది కాదు. బికాజ్ హీ న్యూ దట్. ఎందుకంటే యోహాను సువార్త 18వ అధ్యాయంలో వారందరూ పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ యేసును నేనే, మీరు వెతుకుతున్న నజరేయుడైన యేసును నేనే, నన్ను బంధించండి, వారిని వెళ్ళనియండి, లెట్ దెమ్ గో అంటాడు. తండ్రితో ఒక ప్రార్థన చేసేటప్పుడు చెప్తాడు, తండ్రి నీవు నాకు లోకంలో ఇచ్చిన వారిలో ఎవరిని నేను పోగొట్టుకోలేదు అని అంటాడు. అది ఆ విధంగా నెరవేరాలని వారికి చెప్తాడు. కానీ యేసుప్రభు మాటను తిరస్కరించి పేతురు మేబీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కావచ్చు, యేసుప్రభు పైన ఉన్న అభిమానం, ప్రేమ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన దూరం నుండి వెంబడిస్తూ వచ్చాడు. ఈ ఇంకొక శిష్యుడు అనబడిన యోహానుకు ప్రధాన యాజకుని వారు పరిచయం ఉన్నారు, ఆ ఇంటి వారు కొంచెం. అందుకని ఆయనకు మెయిన్ గేట్లో ఎంట్రన్స్ దొరికింది. ఇప్పుడు అసెంబ్లీకి వెళితే మెయిన్ గేట్ దగ్గరే సెక్యూరిటీ ఆపేస్తాడు. ఎవరైనా మనకు పరిచయం ఉంటే లోపలికి వదులుతారు. సేమ్ థింగ్ హ్యాపెండ్. ఆ విధంగా లోపలికి వెళ్ళారు. అక్కడ విశాలమైన ప్రాంగణం ఉంది. అక్కడ సైనికులు, బంట్రోతులు ఉంటారు, 10 మంది వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. చలికాలం కాబట్టి వాళ్ళు చలిమంట వేసుకొని ఉన్నారు కొంతమంది. ఇతను దూరం నుండి వెంబడించాడు. అక్కడ యేసుప్రభు మాటను నిర్లక్ష్యం చేశాడు. వెళ్ళిపోతారు, మళ్ళీ నేను కలుసుకుంటాను, అంతవరకు మీరేమి కంగారు పడవద్దు, మీరు వెళ్ళిపోతారు, మీరు నన్ను వెంబడించవద్దు అని చెప్పే కదా వారిని పోనివ్వండి అని వారిని రిలీజ్ చేయించాడు. మళ్ళీ ఇతను వస్తున్నాడు దూరం నుండి. యేసుప్రభు గెత్సెమనేతో చెప్పాడు, మీరు శోధనలోనికి ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అక్కడ నిర్లక్ష్యం చేశాడు. నన్ను 3 సార్లు ఎరుగనని నువ్వు చెప్తావు పేతురు అంటే అది కూడా కాదన్నాడు కదా. సాతాను నిన్ను గోధుమలాగా చల్లనని కోరుకున్నాడు, నేను ప్రార్థన చేశాను కాబట్టి నువ్వు కాస్త ప్రార్థన చేసి మెలకువగా ఉండు అని చెప్తే అది కూడా అన్ని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఈజ్ ఫాలోయింగ్ ఫ్రమ్ అఫార్, దూరం నుండి వెంబడిస్తూ ఉన్నాడు. వెంబడించిన తర్వాత ఏమైంది నెక్స్ట్? అది మనము 18 యోహాను సువార్త 18 చూద్దాం. యోహాను సువార్త 18. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిల్చుండగా పేతురు వారితో నిలబడి చూడండి, ఫస్ట్ దూరంగా వెంబడించాడు, నెంబర్ 1.
ఆయన 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 ప్రయాణంలో జరిగిన చర్యలు చూడండి, యాక్షన్ చూడండి. దే స్పీక్ సో మెనీ స్పిరిచువల్ లెసన్. దూరం నుండి వెంబడించాడు. ఓకే, తర్వాత లోపలికి వచ్చేసి చలిమంట కాసుకుంటుండే వాళ్ళ దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఏదో జనం తిరుగుతున్నారు కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. మోర్ ఓవర్ యూదులు తల మీద మీరు స్త్రీలు ముసుకేసుకున్నట్టు వాళ్ళ డ్రెస్ కోడ్ అలా ఉంటుందన్నమాట. ఎవరు పెద్దగా, అందులో చలికాలం చీకటి ఉంటుంది, ఇప్పట్లాగా దేదీప్యమానమైన వెలుగు లేదు, అన్ని కాగడాల వెలుగులు ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఆడ తిరుగుతున్నాడు. అక్కడ తర్వాత ఏమైంది, ఇదే లూకాసు వార్త 22:55లో ఒక మాట ఉంది, చదవండి. అంతటా కొందరు నడుము మీద మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురు వారి మధ్యన కూర్చున్నాడు. ముందు మనం ఏం చదివాం, 18:18లో చలిమంట దగ్గర వచ్చి నిలుచున్నాడు. అది ఎట్లా కంటిన్యూ అవుతుందో చూడండి. శోధనలోనికి ఒక వ్యక్తి పోయేటప్పుడు, సాతాను మనల్ని చేజిక్కించుకునేటప్పుడు జరిగే ప్రాసెస్, ప్రక్రియ మనకు తెలియకుండానే న్యాచురల్గా ఉంది అనుకుంటాం కాబట్టి, కానీ ఆ చాప కింద నీటిలాగా సాతాను యొక్క తంత్రాలు మనల్ని శోధనలోకి రప్పించి, మనల్ని టెంప్ట్ చేసి, చోదించి, ఆకర్షించి, మనల్ని ప్రభువు నుండి దూరం చేయడానికి, ఇబ్బందులు పాలు చేయడానికి వాని ప్రయత్నాలు ఎలాగ ఉంటాయో చూడండి. ఫస్ట్ నిల్చున్నాడు, తర్వాత అక్కడ సెటిల్ అయ్యాడు. చూడండి, శోధనలోకి ఒక్కొక్క మెట్టు దిగిపోతున్నాడు. కూర్చున్నాడు. తర్వాత అందుకని అది తన సురక్షితమైన స్థలం కాదని ప్రభు ముందే చెప్పాడు. డోంట్ ఫాలో మీ, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఆ మాట వినకుండా ఫాలో అయ్యాడు. అంటే ఇప్పుడు శత్రువు యొక్క భూభాగంలోనికి ప్రవేశించాడు. మనకు తెలుసు, పాకిస్తాన్ బార్డర్, చైనా బార్డర్ ఒకటి ఉంది. అక్కడ మన సైనికులు కాపలా కాస్తుంటారు. పొరపాటున ఎవరైనా బార్డర్ దాటి శత్రు ప్రదేశంలో వెళితే చాలా ఇబ్బందులు పాలవుతారు. అలాంటి వారు చాలామంది వేరే శత్రు దేశాలలో, ఇరుగు పొరుగు దేశాలలో మగ్గిపోతున్నారు. ఇతను కూడా అంతే, తనది కాని శత్రు ప్రదేశంలో అంటే యేసుప్రభువును విచారిస్తున్నారు. అక్కడికి ఎంటర్ అయ్యాడు. ఎంత చూడండి, ఆపదను కొని తెరుచుకోవడం అంటే తెలుగు తక్కువ ఇదే. తర్వాత ఏం జరిగింది, అక్కడ ఒక చిన్నపాటి హెచ్చరిక మనకు కనబడుతుంది. ఏమిటంటే, ఆ శత్రు ప్రదేశంలో వెళ్ళాడు కాబట్టి శత్రువుకు సులువుగా దొరికిపోయాడు. మొదటి కీర్తన మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మొదటి కీర్తన చదువుతాం, కానీ అక్కడ ఉండే కొన్ని పదాలు ఏంటంటే మనకు అందరికీ తెలుసు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక కదా, నడిచాడు, దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాడు. తర్వాత పాపుల మార్గమున నిలబడ్డాడు కదా మంట దగ్గర నుంచి. తర్వాత అపహాసకులు కూర్చుండు చోట 3 జరిగినాయి. ఏమైపోయింది, ఎప్పుడు ఏది వద్దని చెప్తాడో దేవుడు తన వాక్యం ద్వారా దాన్నే చేయడానికి మనం ప్రేరేపించబడతాం. దట్ ఈస్ క్లియర్ ఇండికేషన్ దట్ దిస్ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్. దేవుడు మనకు ఆ తెలివితేటనిచ్చాడు. పేతురుకు పాపం ఇప్పుడు మనకున్నంత అవకాశం లేదు. బహుశా మొదటి కీర్తన ఆయనకు తెలుసు, కానీ కొత్త నిబంధన ఆయనకేం తెలియదు. సో అట్లా ఆ విధంగా శోధంలోనికి జారిపోతున్నాడు ప్రియులారా. అలా ఇప్పుడు అసలు సంగతికి వద్దాం. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు, మీరు మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదివితే, జస్ట్ మార్కు సువార్త అని రాసుకోండి. నాకు సమయం లేదు కాబట్టి చాలా విషయాలు చెప్పాలి, అందుకని నేను దాన్ని దాటవేస్తున్నాను, లేకపోతే చాలా బోల్డ్ వచనాలు ఉన్నాయి. 14వ అధ్యాయంలో యేసుప్రభు ఏం చెప్పాడంటే, సీమోను పేతురు, నీవు ఈ రాత్రి, ఎందుకంటే ప్రగల్భాలు పలికాడు, నీతో పాటు చెరసాలకు వస్తాను, మరణిస్తాను అన్నాడు కదా. అప్పుడు వెంటనే అన్నాడు, ఈ రాత్రి 2 మారులు కోడి కూయక మునుపు నన్ను నీవు 3 సార్లు నిరాకరణ చేస్తావు. నీవు 3 సార్లు నిరాకరణ చేసే సమయంలో ఈ 3 సార్లు నువ్వు నిరాకరించేసరికి 2 సార్లు కోడి కూస్తుంది అని చెప్పాడు. కొన్ని సువార్థికులు ఇది ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, ఈ ఉదంతాన్ని మాత్రం కోడి కూయడం, పేతురు నిరాకరించడం, బొంకడం అనేది 4 సువార్థికులు కూడా రాశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఓకే, దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇక్కడేదో సత్యం దాగి ఉంది కాబట్టి నేను చెప్తున్నా. సో అలా యేసుప్రభు మార్కు సువార్తలో చెప్పినట్లు 2 సార్లు కోడి కూస్తుంది, ఈలోపు నువ్వు 3 సార్లు నన్ను ఎరుగనని అన్నాడు. అలాగే జరిగింది. ఇప్పుడు ఎంటర్ అయ్యాడు.
ఎంటర్ అయిన వెంటనే ఏం జరిగింది? అప్పుడు ఒక చిన్నది 56వ వచనం. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుగులో అతడు కూర్చుండుట చూచి అతని కేక్ చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పింది. అది నీవును అతను కూడా ఉన్నావు కదా అని ఆనవాళ్ళు కనిపెట్టింది. ఆయన ఏమన్నాడు దానికి? అందుకు పేతురు, అమ్మాయి, నేను అతని ఎరుగనను. ఒకసారి మనం మార్క్స్ వార్త చూద్దాము, చాలా డీటెయిల్గా ఉంటుంది అక్కడ. మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఎక్కడి నుంచి 56వ వచనం. పేతురు ముంగిట క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి 57 67 సారీ. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచింది. అతను నిదానించి చూచి, నీవును నజరేయుడైన ఆ యేసుతో కూడా ఉండినవాడు కావా అని. అందుకతడు, ఆయన ఎవరో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళిను. అంతలో కోడి కూసింది. ఇది మొదటిసారి కోసిన కోడి కూసింది. 2 సార్లు కూస్తుంది. ఇదే మార్క్స్ వార్తలో యేసు ప్రభు చెప్పాడు. చూడండి 30 వచనం చూడండి. 14వ అధ్యాయం 30 వచనం మార్క్స్ వార్త. యేసు అతన్ని చూచి, నీటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నిశ్చయముగా చెప్పుచున్నానని. 2 మార్లు కోడి కూయకముందు నువ్వు 3 సార్లు నన్ను ఎరగనని చెప్తావయ్యా. ఒక కోడి కూసింది. ఇప్పుడు మొదటిసారి నిరాకరించాడు, బొంకాడు, నేను ఎరగనని. మొదట ఇది మన జీవితంలో కూడా జరిగేది. ఇట్స్ క్లోజ్లీ కనెక్టెడ్ టు అవర్ స్పిరిచువల్ లైఫ్. మనకు చూడండి ఎలా జారిపోతున్నాడు, స్లిప్ అవుతున్నాడు. చూడండి సోదరు, ముందే ఒకటి కాదు చాలాసార్లు ప్రభు హెచ్చరించాడు. అక్కడే చెప్పాడు, గోధుమలాగా చదువుతున్నాడు, అది ఒకటి ఇండికేషన్. రెండవది నువ్వు ప్రార్థన చేయన్నాడు, ఈ 2 చేయలే ఆయన. ఓకే, ఈ తర్వాత నువ్వు వెళ్ళిపోండి, నేను కలుస్తానని చెప్తే అది కూడా నిరాకరించి వెంబడించాడు. ఇప్పుడు ఎట్లా వస్తున్నాడు అంటే, యేసు ప్రభు హెచ్చరించినా కూడా మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చూపే మన వైఖరికి ఒక గుర్తు, ఒక ప్రతీక ఇది. పీటర్ షోస్ అస్, మనల్ని చూపిస్తున్నాడు. ఏదో ఆయన నిందించి ఆయన అపరాధిగా నిలబెట్టడం నా ఉద్దేశం కాదు. ఏంటంటే తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు. కాబట్టి అలా చేస్తాడు. తర్వాత అన్నాడు, మొదటిసారి కూసింది కోడి, ఒక్కసారి నిరాకరించాడు. కానీ అప్పటికి ఆయనకు హెచ్చరిక గంట అంటారు చూసారు. కొన్నిసార్లు డన్ అంటే మనం మర్చిపోయిన తప్పులు కూడా గుర్తు రావాలి. అరే, అప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు. అక్కడి నుంచి 4 అడుగులు ముందుకేసి మళ్ళీ చలిమంట దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఏం జరిగింది మార్క్స్ వార్తల్ని ఉంది చూడండి, అది కంటిన్యూ చేయండి సిస్టర్. అది 69వ వచనం. చూడండి, ఆ అమ్మాయి కావచ్చు, ఇంకొక అమ్మాయి కావచ్చు, పనికత్తెలు చాలా ఉంటారు. మొత్తం ఇంకొక అమ్మాయి ఏమనింది, వీడు వారిలో ఒకడిని దగ్గర నిలిచి ఉన్న ఇతరులేం అడగలేదు. అతనికి వినిపించేటట్లు అక్కడ ఉన్న ఇతరులతో చెప్పింది. లేదండి, ఈ అంకుల్ కూడా అక్కడ చూశాను, నేను ఆయనతో ఉన్నాడు, నేను ఒకసారి చూశాను అని అంది. అప్పుడు ఏమన్నాడు ఆయన, ఇది 2 సార్లు అయిపోయింది. ఏమంటే ఇప్పుడేం కూయాలి, ఒకసారి కోడి కూసేసేది, 3 సార్లు కూయాలి, 2 సార్లు కూయాలి కదా, ఈయన 3 సార్లు పొంకాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయవు కదా అంది. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుష్యుని నేను ఎరుగనని చెప్పి చెప్పించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను. చూడండి, సాతాను మనల్ని ఏం చేయాలనుకుంటాడో, ఏం మాట్లాడాలనుకుంటాడో మన నోటితో అవన్నీ మాట్లాడేస్తాడు. ఎందుకంటే ఇప్పటికే అతని సైతాను చేతిలోనికి వెళ్ళిపోయింది టోటల్గా. కొన్నిసార్లు మన జీవితం కూడా అలాగే మనకు తెలియకుండానే జారిపోతూ ఉంటాం, వాని గుప్పిట్లోకి వెళ్ళిపోతుంటాం. అప్పటికగానే మనం తేరుకుంటాం. పూర్తిగా మనం వాడి అదుపులోకి వెళ్ళిపోయి ఉంటాం. అప్పుడు వాడి ఇష్టానుసారంగా మనం వాడుకుంటాడు, వాడు చెప్పింది మనం చేస్తాము, చెప్పినట్టు మాట్లాడతాం. దట్స్ వాట్ హ్యాపనింగ్ మెనీ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్. 3వసారి చెప్పించుటకు, ఒట్టు పెట్టుటకు తీవ్రంగా మొదలుపెట్టాడు. తర్వాత ఏం జరిగింది, వెంటనే 2వ మారు కోడి కూసెను గనుక, ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు చదివే వచనం. కోడి
కూయక మునుపు నీవు నన్ను నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకములకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను. ఇంగ్లీష్లో he went out and wept bitterly. అప్పుడు జ్ఞానోదయం అయింది. గుడ్ థింగ్, బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు కదా. ఆలస్యమైనా పర్వాలేదు, కానీ అసలే నువ్వు దాన్ని పట్టించుకోకపోతే చాలా ప్రమాదం. అందుకని కాస్త ఆలస్యమైనా, సాతాను గుప్పిట్లోకి వెళ్ళినా, శోధనకు లొంగిపోయినా ఏమండి, అతను అప్పుడు జ్ఞాపకం వచ్చింది. 3 సార్లు తాను లెక్కెట్టుకున్నాడు. 2 మార్లు కోడి కూయకముందు కూసేలోపు నీవు 3 సార్లు నన్ను ఎరుగనని చెప్తావయ్యా అన్న అక్షరాలు అలాగే జరిగింది. అప్పుడు కానీ ఆయనకు ప్రభువు వాక్యము, యేసు చెప్పిన మాట జ్ఞాపకమునకు తెచ్చుకోలేదు. దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఎంత గొప్పదంటే, మనం ఎంత దిగజారిపోయినా, ప్రభువు నుండి ఎంత దూరం వెళ్ళిపోయినా, మన మనసులో నుండి ఆయన జ్ఞాపకాలు ఎంత మరుగైపోయినా సరే, ద వర్డ్ ఆఫ్ గాడ్ హాస్ గాట్ పవర్. దేవుని వాక్యానికి శక్తి ఉంది. సో ఐ రియలీ ఎక్సైటెడ్ టు టెల్ దిస్. అది అప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. సి ఇస్కరియోతు యూదా కూడా జ్ఞాపకం తెచ్చుకున్నాడు. తను తప్పు చేశానని గ్రహించాడు, కానీ పశ్చాత్తాప పడ్డాడు. కానీ మారు మనస్సు పొంది ప్రభువును క్షమాపణ అడగడానికి, ఏడవడానికి బదులుగా వెళ్ళి ఆ పాపపు ఏమంటారు దాన్ని, ఆ పాపపు అపరాధ భావనతో, ఆ గిల్టీ కాన్షియస్నెస్తో వెళ్ళి ఉరిపోసుకొని చనిపోయాడు. మనం ఎప్పటికీ తప్పు చేసినా మన ప్రభు క్షమించేవాడని మనకు తెలుసు. కాబట్టి ఆ సత్యం పేతురుకు బాగా తెలుసు. ఆయన తప్పు చేశానని కుమిలి ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. కారణం ఏంటంటే ప్రభువు చెప్పిన వాక్యం ఆయనకు గుర్తొచ్చింది. దట్స్ వండర్ఫుల్. దట్స్ వన్. ఈ మొత్తం ఎపిసోడ్లో కోడి కూసింది అని అంటారు కదా. కోడి కూయడం వలన చాలా విషయాలు ఉన్నాయి. సో ఈ కోడి కూయడం అనేది యూదుల ఆచారంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 1వ శతాబ్దంలో ఈ కోడి కూసిన తర్వాత ఇదంతా చరిత్రగా మారిపోయింది కదా. ఈ కొత్త నిబంధన కాలంలోనే కాకుండా పాత నిబంధన కాలంలో క్రీస్తు ప్రభువుల వారు మరణించక ముందు కూడా ఈ కోడి పుంజు అనేది వారికి చాలా ప్రధానమైన సంకేతం. యూదులకు ఒక సింబల్గా ఉండేదన్నమాట. చరిత్రకారులు ఏం చెప్తారంటే, యూదుల ఇళ్ళ పైన, వాళ్ళు కొన్ని కట్టడాల పైన ఈ పుంజు యొక్క చిత్రాన్ని పెట్టేవారంట. రూస్టర్ అంటారు ఇంగ్లీష్లో కోడి పుంజును. రూస్టర్ అంటే పైన ఇది ఉంటుంది కదా, కోడి పుంజు. కాక్ అంటే కోడి, కానీ అఫ్కోర్స్ కోడి పుంజును రూస్టర్ అని అంటారు. ఈ రూస్టర్ చిత్రం ఉండేదన్నమాట. ఎందుకంటే దాని నేపథ్యం చాలా ఉంది. ఎందుకంటే ఆ కోడి కూసే సమయం, కోడి 2 సార్లు కూస్తుంది. ఇప్పుడు చూడండి మార్క్స్ వార్తలో మనకు తెలిసింది ఏంటంటే, మనకు తెల్లవారినప్పుడు 4 గంటలకు తొలి కోడి కూసింది అని అంటారు. మా అమ్మ వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, నేను కూడా వినేవాడిని. తొలి కోడి కూసినప్పుడు 3 గంటలు 4 గంటలకు వస్తుంది. తొలి కోడి కూసిందిరా, అప్పుడు టైం అలా క్యాల్కులేట్ చేసేవారు గత కొంతకాలం క్రితం కూడా. ఇప్పుడు కోళ్ళు లేవు, కూసేది లేవు, మనం అన్నీ అలారంలే కూస్తాయి. అవే మన దృష్టిలో పుంజులు కదండి. కానీ అప్పుడు అలా కాదు, ఈ గడియారాలు ఏమీ లేవు. అందుకని ఎలా చేసేవారు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకని జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ దాట్. ఈ కోడి అన్ని ఇళ్ళ మీద ఉండేది. ఎందుకంటే దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ సింబల్ ఫర్ దెమ్. ఎందుకంటే రాత్రి గడిచి ఒక కొత్త రోజు వస్తుంది, తెల్లవారుతుంది అనే దానికి సంకేతముగా మొత్తం ఊరిని, ప్రజలను నిద్ర లేపేది ఈ కోడి పుంజు. ఆ కారణాన్ని బట్టి మొదటి జామున ఎప్పుడది అరౌండ్ 2 గంటల కోడి వస్తుందంట. దాన్ని మనం క్యాల్కులేట్ చేస్తే కరెక్ట్గా రమారమి 2 గంటల ప్రాంతంలో యేసు ప్రభు విచారణ జరుగుతూ ఉంది. మొదటిసారి కోడి కూసింది మనం చూసాం కదా మార్క్స్ వార్తలో. సరే, 2వసారి కూసేసరికి కొంచెం గ్యాప్ ఉంది. అప్పుడు దాదాపు విచారణ అయిపోయి అక్కడ యూదుల మధ్య 3 సార్లు ఆ విచారణ జరిగిపోయి యేసు ప్రభువును బయటికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళేసరికి ఈయన 3వసారి కూడా ఎరుగనని చెప్పడము, వెంటనే
రెండవసారి కోడి కూయడం అంటే దాదాపు తెల్లవారుజామున కొన్ని గంటల వ్యవధి, మేబీ ఐ డోంట్ నో, మేబీ 4 o'clock అట్లా అయి ఉండొచ్చు, లేకపోతే 5 o'clock అయి ఉండొచ్చు. అప్పుడు యేసుప్రభు రావడం, ఆయన చూడడం, వెంటనే ఆ మాట గుర్తు రావడం, బయటికి వెళ్ళేయడం జరిగిపోయింది. ఈ విధంగా యూదులకు కూడా కోడి అలా లేపేదంట వాళ్ళకి. అందుకని యూదులు వారి గ్రంథాలు ధర్మశాస్త్రమే కాదు, మోషే ధర్మశాస్త్రం మాత్రమే కాదు, వారికి తల్మూద్ అని, మిష్నా అని, వేరే ఇతర సాంప్రదాయిక గ్రంథాలు ఉండేవి. వారి పద్ధతులను, వారి సంస్కృతిని, వారి సంప్రదాయాలను, వారి ఆచరణలను, విధి విధానాలను వారు రాసుకొని పెట్టుకున్నారు వారు పాటించడానికి, ధర్మశాస్త్రానికి ప్యారలల్గా. ఓకే, అందులో వ్రాయబడింది ఈ రూస్టర్ గురించి. వారికి అందరికీ ఒక ఊత పదంలాగా, ఒక సామెతలాగా ఉండేదంట. దాన్ని ఏమంటారంటే కాక్స్ క్రో, అంటే కోడి కూత అని వాళ్ళు పిలుచుకునేవారు. ఆ మిష్నా 1వ అధ్యాయం 8వ వచనంలో వారు దాన్ని హీబ్రీ భాషలో క్రియత్ హగెవర్ అంటారు, క్రియత్ హగెవర్ అని పిలుస్తారు. దానికి అర్థం ఏంటంటే కోడి పుంజు కూత వేసి పిలిచే పిలుపు, కోడి కూత పిలుపు. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ట్రాన్స్లేట్. ఏంటంటే దాని ఇంగ్లీష్లో ఏమంటారు, కాల్ ఆఫ్ ద రూస్టర్, కాల్ ఆఫ్ ది రూస్టర్. కోడి పుంజు కేక వేసి, కూత వేసి పిలిచే పిలుపు అనేది చాలా ప్రచలితం యూదుల మధ్య. ఎందుకంటే అది వారిని చాలా కాలం, ఏళ్ల తరబడి లేపిన దానికి సూచనగా, దానికి గౌరవార్థంగా ఆ కోడి పుంజు చిత్రాలు పెట్టుకునేవారు. ఆ విధంగా అందుకనే కోడి పుంజుల ఆ కూతలు చాలా కామన్ యేసుప్రభు రోజులు కూడా. అందుకనే ఇప్పుడు ఏమని చెప్పాలి, ఆయనకు ఖచ్చితంగా చెప్పాలంటే, పేతురుకు నువ్వు ఇలా చేస్తావయ్యా, దానికి ప్రూఫ్ ఇదే అని చెప్పడానికి ఏదైనా సింబల్ చెప్పాలి కదా. అందుకని యేసుప్రభు ఏం చెప్పాడు, 2 మార్లు కోడి కూస్తుంది. మీరు అనుకోవచ్చు, ప్రధాన యాజకుడి ఇంటికి ముందు గంపలో కోళ్ళు ఉన్నాయా? అడిగితే నేను ఎన్ని బరువు జరుపుకుని స్టడీ చేశాను, మీకు చెప్పాలని మరి ఉండదు కదా. అప్పుడు యేసుప్రభు చెప్పాడు కోడి కూస్తుందని కోడిని తెచ్చిపెట్టుంటారు ఎవరన్నా? నో, ఇట్ వాస్ ఎ కామన్. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గృహాలలో ఉంటాయి, లేక అక్కడ కూడా పెంచుకుంటూ ఉండవచ్చు. ఇట్ వాస్ ఎ కామన్. అంటే అది కొత్త కాదు వాళ్ళకి. అందుకనే కోడి కుయ్యకు ముందని యేసుప్రభు చెప్పినప్పుడు కూడా పేతురు కానీ శిష్యులు కానీ ఆశ్చర్యపోలేదు. దట్ వాస్ కామన్. రూస్టర్ అనేది కోడి పుంజు అన్ని చోట్ల ఉంటుంది, అది కూస్తుందని కూడా తెలుసు. అంతకు ముందే దాని యొక్క ప్రాధాన్యత యూదులకు తెలుసు. ఎందుకంటే ఇళ్ళ పైన పెట్టుకునేవారు. ఎందుకు పెట్టుకునేవారు? ఇప్పుడు నేను చెప్పినట్లు దాని ఏంటి, క్రియత్ హగెవర్ అనే మాట ఒక టెక్నికల్ మాట. అది ఆ మాటను వాడేవారు. దాని అర్థం ఏంటంటే ద కాల్ ఆఫ్ ది రూస్టర్, కోడి పుంజు పిలుపు అని పిలుపు. ఎందుకు? అది అందరినీ లేపుతుంది, పని చేయడానికి, కొత్త రోజుకు పురమాయించి సిద్ధం చేసి ఆ రోజులో పని చేయడానికి పిలుపునిస్తుంది. ఇది నేపథ్యం కదా. అది మిష్నా అనే గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడి ఉంది. తర్వాత ఇంకొకటి విచిత్రమైనది ఉండేది. యెరూషలేములో తెల్లవారుజామున, మనకు తెలుసు, పూర్వం మా అమ్మ కూడా చెప్పేది, పూర్వము ఇవేవి లేనప్పుడు ఎలాగైతే మనం రాత్రి సమయాల్లో కొంతమంది ఎవరు నేపాలి గుర్ఖాలను పెట్టుకుంటారు కదా లేపడానికి, రాత్రి అంతా కాపలా ఉండడానికి, ఆ విధంగా యెరూషలేములోనూ ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు యూదుల మధ్యలోనూ ఇవన్నీ మిష్నాలో తల్ముదులో దొరుకుతాయి, మన బైబిల్లో ఉండవు. యూదుల ఆచార విచారం. ఈ కోడిపుంజు యొక్క ప్రాధాన్యత చెప్పడానికి నేను ఇవన్నీ ఈ నేపథ్యం అంతా చెప్తున్నాను. ఓకే, ఏం చేసేవారంటే ఒక వ్యక్తిని అపాయింట్ చేసేవారు. ఆ వ్యక్తి తెల్లవారుజామున, తెల్లవారక ముందే కోడిపుంజులాగా గట్టిగా అరుచుకుంటూ వీధుల్లో చాలా గట్టిగా అరిచేవాడు. అరిచి లేవండి అని చెప్పేవాడు. అతని పేరు గబిని అని పిలిచేవారు యూదులు. హీబ్రూ భాషలో గబిని అంటే కాల్ ఆఫ్ ద మ్యాన్. అందుకని కూత వేసి లేపే మనిషి అనేది. ఇప్పుడు 2 విషయాలు, కాల్ ఆఫ్ ది రూస్టర్ అండ్ కాల్ ఆఫ్ ది మ్యాన్. కోడిపుంజు కూత వేసి పిలిచే పిలుపు,
అలాగే దానికి ప్రత్యామ్నాయంగా ప్యారలల్గా ఒక వ్యక్తినే అపాయింట్మెంట్ చేసేవారు. అతని పని ఏమిటంటే అతను తెల్లవారుజామున ఆ ఊరందరినీ, ఆ పట్టణాన్నంతటినీ లేపే పని ఆయనది. ఆ రోజుల్లో యూదులు, క్రీస్తు పూర్వం కూడా ఇది జరిగేది. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం కావచ్చు, యెరూషలేములో ఉన్న దేవాలయం కావచ్చు, మనందరికీ తెలుసు యాజకులు అక్కడ పని చేస్తారు. వాళ్ళ పని అది. అక్కడ ఉపకరణాలన్నిటినీ రెడీ చేసి సిద్ధం చేసి బలిపీఠం మీద ఉండే అన్ని చర్యలు కైంకర్యం అంటారు దాన్ని మన భారతీయ భాషలో. దేవాలయంలో, దేవస్థానంలో జరిగే కైంకర్యం అనే ఒక్క పదములో యాజకులు, అర్చకులు చేసే ఈ మొదలైన పనులన్నీ వారు మాత్రమే చేయాలి కదా. అర్చకులు మాత్రమే ముట్టుకునే వస్తువులు, చేసే పనులు, ఇచ్చే ప్రసాదాలు, తీర్థం, వాటెవర్ ఇప్పుడు మనం చూస్తున్నాం. దాని ద కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దాని కొరకే నియమించబడిన వారే దాన్ని చెయ్యాలి అనే ఒక నమ్మకం. ఆ రకంగా ఈ యాజకులు అక్కడే ఉండేవారు. మనకు తెలుసు సమూయేలు గ్రంథంలో సమూయేలు కూడా ఏలి దగ్గరే అక్కడే దేవాలయంలోనే ఉండేవాడు. ఓకే, అక్కడ యాజకులు ఉంటారు. ఏం చేస్తారు? తెల్లవారుజామున ఈ పిలుపు ఇచ్చేటప్పుడు, అది కోడి పుంజు కావచ్చు, ఆ మనిషి కావచ్చు, లేచి ఆ దేవాలయంలో ఉండే అర్చకులు లేకపోతే యాజకులు లేచి వెనకటి దినాన బలిపీఠంపై సమర్పించిన బలి యజ్ఞం యొక్క తాలూకు బూడిద అలాగే ఉండిపోతుంది. బలి పశువు యొక్క యజ్ఞం దహన బలిగా అర్పించిన దాని బూడిద ఆ నిప్పుల అన్నీ ఆరిపోయి బూడిదగా అయిపోతుంది కదా. ఆ బూడిదంతా తీసేయాలి బలిపీఠం. దే హ్యావ్ టు క్లీన్ ఇట్ అప్. దే హ్యావ్ టు మొత్తం ఆ పాతదంతా తీసి మళ్ళీ బలిపీఠాన్ని రెడీ చేయాలి. మళ్ళీ ప్రజలు వస్తారు, బలిపీఠం బలి పశువుని తీసుకొస్తారు, నిప్పులు వేయాలి, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. నిన్నటి బూడిద ఉండిపోదు. ఎన్ని పాఠాలు ఉన్నాయి దాని వెనక. ఈ పని చేయడానికి గాను ఈ అరిచే వ్యక్తి, ఈ గబ్బిని అనే వ్యక్తి అరుచుకుంటూ వస్తాడు. అప్పుడు యాజకుడు నిద్ర మేలుకొని బలిపీఠం పైన తన పని తాను చేస్తాడు. ఓకే, 3 కేకలేస్తాడు ఈ గబ్బిని. ఏంటది? గట్టిగా కేకలేస్తాడు. దాన్ని దాని తర్వాత చెప్తాను. ఏమంటాడు? ఈ కోడి పుంజు చేసే పని చేస్తాడు ఇతను. ఏమని చేస్తాడు? ఓ యాజకులారా గట్టిగా అరుస్తాడు ఆయన. అప్పట్లో ఈ మైకులు ఏమి లేవు, గట్టిగా అరవాలి. బహుశా ఏదైనా బూర పెట్టుకుంటాడేమో, నాకు తెలియదు. ఓ యాజకులారా లేచి మీ సేవకు మీరు ఉద్యుక్తులు అవ్వండి. ఇదంతా సంస్కృత పదం. ఉద్యుక్తలు అంటే గెట్ రెడీ ఫర్ యువర్ సర్వీస్ అని. నా విద్యుక్త ధర్మం అని అంటాం మనం. ఎవరెవరి విద్యుక్త ధర్మం? భార్య విద్యుక్త, భర్త విద్యుక్త, ఒక మేనేజర్ విద్యుక్త ధర్మం. ఆయా డిపార్ట్మెంట్లో అంటే ఓ యాజకులారా లేచి మీ పనికి మీరు సిద్ధం పడండి దేవుని సేవకు. ఓ లేవీయులారా మీ వేదికను మీరు సిద్ధం చేసుకుని మీ పనికి పూనుకోండి. 2. 3వది, ఓ ఇశ్రాయేలీయులారా మీరు మీ బాధ్యతలను, పనులను, మీ రోజువారీ బాధ్యతలను, విధులను నిర్వహించడానికి సిద్ధపడండి. ఇది ఆయన పని. అంతే. గబ్బిని పని అంటే హెచ్చరించి అందరినీ లేపి కొత్త రోజు మొదలైంది, పాతదంతా శుభ్రం చేసుకోండి, మీ పనులకు సిద్ధపడండి అని చెప్పడం. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. కోడి పుంజు కూయడం అనే దాని వెనక ఇంత కథ. ఒక ప్రచలితమైన స్టోరీ కూడా ఉంది. యెరూషలేములో ఉన్న హేరోదు రాజు ఒకసారి ఇలాగే తెల్లవారుజాము ఏదో పని మీద ముగించుకొని వచ్చేటప్పుడు ఈ గబ్బిని అనే వ్యక్తి అరుపులు, కేకలు, అందరినీ లేపడం విని ఇంటికి వెళ్ళి అతన్ని పిలిపించి అతనికి విస్తారమైన బహుమానాలు ఇచ్చాడంట. ఎందుకో తెలుసా? అతని అరుపులు అంత దూరం వినబడతాయంట. ఈజ్ బీన్ ట్రైన్డ్ అండ్ వాయిస్, పెద్ద వాయిస్ ఉండేవాడు. మొత్తం శక్తిని కూడగట్టుకొని అరిచేవారు. పూర్వం కూడా మనం పల్లెటూళ్ళలో అలాగే లేపేవాడు. మీకు తెలుసో తెలియదు. దానికని గ్రామాలలో జీతాలు ఇచ్చి ఊరి వాళ్ళందరూ కూడా, ఊరి పెద్దలు అలా నియమించుకునేవారు. తర్వాతి కాలంలో ఇది దండోరాగా మారింది. ఏదైనా ఒక విషయం ఆ గ్రామంలో ఉంటే దండోరా. ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఉన్నాయి.
సో ఇది మనం మాట్లాడుకుంటున్నది వేల సంవత్సరాల క్రితం యొక్క చరిత్ర. సో దాన్ని ఏమంటారు వాళ్ళు, పారాసాంగ్స్ అంటారు. పారాసాంగ్స్ అని పిలిచేవారు హిబ్రూ భాషలో. పారాసాంగ్స్ అంటే అది పాటలాగా అరిచేవాడు. ఆ పారాసాంగ్ అనే మాటకు అర్థం ఏంటంటే, ఇది ఇట్స్ నాట్ హీబ్రూ వర్డ్, అది ప్రాచీన పారసీక భాషలో ఉండే పదం. అది పారాసాంగ్ అనేది. పారాసాంగ్ అని అంటే ఏమిటది, ఈ దూరాన్ని కొలిచే కొలత యొక్క పేరు పర్షియన్ లాంగ్వేజ్లో పారాసాంగ్ అనేది. దాని అర్థం ఏంటంటే, పారాసాంగ్ అనే అర్థం డిస్టెన్స్ని చెప్తుంది. అంటే దూరాన్ని కొలిచి ఇంత దూరం అని చెప్పేదానికి పారాసాంగ్ అంటారు. ఓకే, పారాసాంగ్స్ అంటే అర్థం ఏంటంటే, మనము క్యాలిక్యులేట్ చేస్తే 5 నుండి 6 కిలోమీటర్లు అంటే మైళ్ళకు లెక్కిస్తే 3.1 మైల్స్ అంటే ఈక్వల్ టు 5 to 5-6 అంటే 5.5 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వరకు వినబడుతున్నారు ఈయనకే. దట్ ఇస్ ద రీజన్ దే సే దట్స్ పారాసాంగ్. వాళ్ళు పర్షియా వాళ్ళు పెట్టిన పేరు అది. ఎందుకు మనకు తెలుసు కదా, పర్షియన్లు కూడా ప్రపంచాన్ని పరిపాలించారు, ఇంక్లూడింగ్ యెరూషలేం. బబులోను సామ్రాజ్యం అయిన తర్వాత పారసీక మరియు మాదీయ సామ్రాజ్యాలు ప్రపంచాన్ని అంతా ఏలాయి, ఇంక్లూడింగ్ ఇండియా. ఎస్తేరు గ్రంథంలో ఉంది. పారసీక రాజు అహష్వేరోషు రాజు ఎస్తేరు స్టోరీలో. సో ఆ రకంగా యెరూషలేంలో కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండిపోయింది అలా. అంటే అలా ఆ అరిచేవాడు 6 కిలోమీటర్ల వరకు రమారమే 6 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి ఎక్కడ ఎంత ఈసీఎల్, ఐ డోంట్ నో, ఈసీఎల్ ఇంకా కొంచెం ముందుకు. థింక్ అబౌట్ దట్. మనం అనుకోవచ్చు మనకు అన్ని కీరవంతులు ఇప్పుడు. అప్పటి వ్యక్తులు, వారి ఆజానుబాహులు. మీరు ఇప్పుడు చూడండి, యూతులు మీరు చూడండి ఎట్లా ఉంటారు. యూరోపియన్స్ చూడండి, భారీ కాయలు, వారి వాయిస్ కానీ ఏం కానీ, అంటే దే ఆర్ ట్రైన్డ్ అప్. అంత పెద్దగా అరిచి. సో ఇది చూసి హేరోదు రాజు వాడిని చూసి వాని స్వరం అంత దూరం వెళుతుందని ముచ్చటపడి అతన్ని పిలిపించి బహుమతులు ఇచ్చి పంపించాడంట, గిఫ్ట్లు. ఇప్పుడు చెప్పండి, కోడి కూతను చాలా చులకనగా మనం చూస్తాము. ఆ కోడి అతన్ని లేపింది. సో కోడి కూత వెనక ఇంత నేపథ్యం ఉంది ప్రియులారా. ఇది పాత కొలతలు. తర్వాత ఇక ముగించే ముందు, వాట్ క్యాన్ వి లెర్న్ ఫ్రమ్ పీటర్ స్టోరీ? పీటర్ కథ నుండి కోడి కూయడం, పేతురు తాను తప్పును తెలుసుకోవడం, బయటికి వెళ్ళి పశ్చాత్తాపపడి ఏడవడం, మళ్ళీ ప్రభు క్షమాపణ పొందడం, ఇవన్నిటినీ చూస్తే మనకేమనిపిస్తుంది? మన జీవితంలో మనం కూడా దేవుని బిడ్డలముగా పేతురులాగా తప్పు చేస్తామని ప్రభువుకు తెలుసు. లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. పేతురు కూడా పొరపాటు చేస్తాడు అని తెలిసే ఆయన రకరకాలుగా హెచ్చరించాడు. ఇంత జరిగినా మనలాగే పేతురు కూడా జారిపోయాడు. రైట్, జారిపోయాడు. మనకు గుణపాఠం. జారిపోయినంత మాత్రాన అంతటితో అయిపోలేదు. విఫలం అనేది, మనము ఓటమి అనేది, ఏమండి, ఓడిపోవడం అనేది జరుగుతుంది. అది జీవితంలో అంతం కాదు. ఏదైనా కోల్పోయినంత మాత్రాన, విఫలం వచ్చినంత మాత్రాన, ఫెయిల్యూర్ జరిగినంత మాత్రాన, పడిపోయినంత మాత్రాన, తప్పు చేసినంత మాత్రాన, కాలు జారినంత మాత్రాన, తెలుసో తెలియకో ఏదో విధంగా తప్పు చేసిన అంతటితో అయిపోయింది అనుకుంటారు. అయిపోయిందని చెప్పేవాడు సైతాను. నీకు అవకాశం లేదు, నీకు జీవితం లేదు, నీకు హోప్ లేదు, నీకు భవిష్యత్తు లేదు, నీకు క్షమాపణ లేదు, నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని బోధించే బోధ అది దుష్టుడి నుండి వచ్చే బోధ. అందుకని ప్రభువు చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకున్నాడంట. దట్స్ రియలీ వండర్ఫుల్. మన జీవితంలో కూడా పేతురులాగా మనం తప్పు చేయని వారం కాదు. ఎందుకు ప్రభువు ఈ విధంగా హెచ్చరించాడంటే, పేతురు గురించి పేతురు కంటే బాగా ప్రభువుకు తెలుసు. ఒక 2 వచనాలు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనం.
మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయుచున్నారు? మీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పుట. అంటే అర్థం ఏంటి? ఆయన వారి మనస్సులో ఉన్న ఆలోచనలు కూడా తెలుసుకున్నాడు. నోరు విప్పకముందే వారి హృదయంలోని చెడుతనమును ఎరిగి అని ఉంటుంది. అనేక సందర్భాలలో ప్రతి వారి హృదయమును ఎరిగిన వాడు గనక యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షరసము చేసిన సమయంలో కూడా అందరి హృదయాలు ఎరిగిన వాడు కాబట్టి వెలిచూపును బట్టి వారు చూపించే ప్రేమను చూసి ఏదో భక్తిని చూసి ఆయన మోసపోయేవాడు కాదు, తను అప్పగించుకునేవాడు కాదు. ప్రతి హృదయం తనను గురించి ఆలోచించే హృదయం, తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడే వ్యక్తి ఎవరో ఆయనకు బాగా తెలుసు. అందుకని పేతురుకి ఇలా జరుగుతుందని ప్రభుకు ముందే తెలుసు. అంటే పేతురుకు తన గురించి తెలిసిన దానికంటే బాగా పేతురు గురించి ప్రభువుకు తెలిసినవాడు. దట్ ఇస్ రియల్లీ ఎంకరేజింగ్ కదా. మనం నమ్మిన యేసు ప్రభు మనకు రేపు ఏం జరుగుతుందో, మనం ఏం చేస్తామో, ఎలా మాట్లాడతామో మనకు తెలియదు. ఒకవేళ అదే కనుక అడిగితే మీరు అదేంటి సార్ అలా అడుగుతారు, నాకేం తెలుసు అంటారు. నేనైనంతే మీరైనంతే. వీ డూ నాట్ నో వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ టుమారో, వాట్ విల్ హ్యాపన్ టు అస్ టుమారో, బట్ జీసస్ నోస్. ఓకే, టుడేస్ మెసేజ్. రేపేం జరుగుతుందో ప్రభువు తెలుసు, 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. నీ జీవితం, మనందరి జీవితం ఆయన ఎదుట తెరవబడిన పుస్తకం. నథింగ్ ఈజ్ హిడెన్ బిఫోర్ గాడ్. దేవుని గురించి నమ్మిన మనము ఆయన ఎలాంటి వాడో కూడా తెలుసుకోకపోతే మన నమ్మకం మనకు పెద్దగా ఉపయోగం చేయదు ప్రియులారా. మన విశ్వాసం దినదినాభివృద్ధి చెందడం, బలం పొందడం అనేది దేవుని గురించి మనకు క్షుణ్ణంగా తెలుసుకుంటూ వెళుతుంటే ఆటోమేటిక్గా మన విశ్వాసం కూడా ఆయన పైన అధికమవుతూ మన నమ్మకం పెరుగుతుంటుంది. ఇది జరగకపోవడం వల్ల మన జీవితంలో పేతురులాగా అనేక సార్లు ఇబ్బందులు ఇరుక్కుపోతాం, సాతానుకు మన చేతిని అందిస్తూ ఉంటాం. అది రోజువారీ జీవితంలో జరిగేది. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఇప్పుడు కోడి కూయడం అనేది జస్ట్ కామన్గా జరిగిందని మనం అనుకుంటాం. కానీ కోడి కూయక ముందు, లేకపోతే 2 మార్లు కోడి కూసిన తర్వాత, కూసేలోపు నీవు 3 సార్లు నన్ను ఎరుగరని చెబుతావని ఖచ్చితంగా చెప్పాడంటే అర్థం ఏంటంటే, నువ్వు తప్పిపోతూ ఉంటావు పేతురు, నాకు తెలుసు. ఇంత జరిగినా నువ్వు తప్పులు చేస్తావు, పొరపాటు చేస్తావు, నన్ను ఎరుగనని నాకు దూరం అవుతావు మానసికంగా. బట్ రిమెంబర్, నేను మర్చిపోలేదు. నువ్వు తప్పు చేసినంత మాత్రం నేను విడిచిపెట్టేవాడిని కాదు. నిన్ను హెచ్చరించడానికి ఏదో ఒక ఏర్పాటు చేసి ఉంటాను. సో కోడి పుంజు కూసింది అని అంటే మొదటి కోడి కూసినప్పుడే ఆయన జాగ్రత్త పడాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన జాగ్రత్త పడలే. అందుకని సెకండ్ ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది మన చర్చి వెనక. ఇంతకుముందు ఉన్నది, తీసేశారు. ఇప్పుడు క్రైస్తవులే, మీ పాస్టర్ గారికి కూడా తెలుసు. సెకండ్ ఛాన్స్, దాని పేరు ఏం ఛాన్స్? నీకు 2వ అవకాశం ఉంది. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు నమ్మిన యేసు ప్రభు నేను విడిచిపెట్టు. అందుకని ఆ మొదటి కోడి కూసింది, అరే పట్టించుకోలేదే. మళ్ళీ 2వసారి కూడా కూసింది. అప్పటికి మర్చిపోయిన దేవుని మాట, ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం. పేతురు వైపు నుండి ఆయన చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, విన్న వాక్యాన్ని మళ్ళీ గుర్తు చేసుకున్నాడంటే. ఈ వాజ్ ఇన్ సేఫ్ జోన్. మనకు అది జరగకుండా ఉంటే మాత్రం మనం ప్రమాదంలో పోయాడు. ఎందుకంటే ఇస్కరియోతు యూద జ్ఞాపకం తెచ్చుకోలే. ప్రభు మాట జ్ఞాపకం తెచ్చుకోకపోవడం వల్ల అతని జీవితం అతని కళ్ళ ముందు శూన్యమైపోయింది. ఐ డోంట్ హ్యావ్ లైఫ్ అనుకొని నిరాశ నిస్పృహకు లోనైపోయి జీవితాన్ని చాలించాడు. చాలా చాలా దారుణం అది. చాలా సానుభూతి చూపించాడు. కానీ పేతురు అలా కాదు. దేవుని మాట జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని మాట మనల్ని తెప్పరిల్లు చేస్తుంది కదా. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది, నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో
నన్ను బ్రతికించుచున్నది. అంటే శ్రమల కొలిమి, మనకు అలాంటి కొలిమి రాదు. దావీదుని అడగండి చెప్తాడు ఇలాంటి బోల్డ్ మాటలు. 119వ కీర్తన అంతా దేవుని వాక్యం యొక్క శ్రేష్టత, మహత్వం ఎలాంటిదో, అది ఎన్ని రకాలుగా మనకు పనిచేస్తుందో, మన జీవితాలను పడిపోయిన మన జీవితాలను కట్టి ఎలా నిలబెడుతుందో. ఈనాడు సాక్షాత్తు యేసు ప్రభువు మనతో లేడు, అది మనకు తెలుసు. సాక్షాత్తు లిటరల్గా అక్షరార్థంగా లేడు. బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ జీసస్ ఈజ్ అలైవ్, జీసస్ ఈజ్ విత్ అస్. యేసు ప్రభువు దేవుని వాక్య రూపములో, అందుకే లేఖన క్రీస్తు అంటాము. ద వర్డ్ ఆఫ్ గాడ్ యేసు క్రీస్తు, ప్రకటన గ్రంథంలోదే. ఆ రూపంలో మన చేతుల్లో ఉన్నాడు, మన నోట్లలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన తలంపులో ఉన్నాడు, మన చెవులకు వినబడుతూ ఉంటాడు. అందుకనే నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. నేను అందుకని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా, సభల్లో కావచ్చు, చిన్న ఇంట్లో కావచ్చు, ఒక ఫ్యామిలీతో మాట్లాడినా, ఒక వ్యక్తితో మాట్లాడినా, నేను వాక్యం మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి శ్రద్ధగా వినడం లేదంటే నేను ఆపేస్తాను టక్కని. అతను మళ్ళీ తేరుకొని ఆ వ్యక్తి సార్ అంటే మీరు వినాలి, వినకపోతే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడ నిద్రపోతూ పక్క చూపులు చూస్తుంటే, ఏదో ఆలోచిస్తుంటే, నేను ఈ ముత్యాలు పందుల ముందు వేయొద్దని ప్రభు చెప్పాడు. అన్లెస్ యూ బికమ్ షీప్ ఐ కెనాట్ థ్రో దిస్ పర్ల్ బిఫోర్ యూ. అంటే వాక్యం ఎరిగిన వారం కాబట్టి ఇతరులకు బాధ అయినా సరే, హర్ట్ అయినా సరే ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఎందుకంటే అల్టిమేట్గా మేము ఆశించేది ఏంటంటే, సమ్హౌ యూ నీడ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదం మీరు పొందాలి, దేవుని యొక్క సహవాసాన్ని మీరు గ్రహించాలి. పేతురును రెండవసారి కోడి కూసినప్పుడు ఇప్పటికి 3 సార్లు ఆయన బొంకాడు. అప్పుడు యేసు ప్రభువు మాటలు గుర్తు చేసుకొని చేశాడు. యేసు ప్రభువును 3 సార్లు నేను ఎరగనని చెప్పాడు. యేసు ప్రభువు కూడా ఆయన్ను ఏడ్చినప్పుడు బయటికి వెళ్ళి జ్ఞాపకం తెచ్చుకొని చాలా ఏడ్చాడు కదా, బిగ్గరగా ఏడ్చుంటాడు, వెక్కి ఏడ్చుంటాడు. ఐ లవ్ పీటర్, ద వే హీ రెస్పాండ్స్, ద వే హీ రిపెంట్స్ వెన్ హీ రిమెంబర్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మన హృదయంలోనికి చొచ్చుకుపోయి అది మనలో పని చేసింది అనే దానికి రుజువు ఏమిటంటే, వి షెడ్ టీయర్స్, వి బ్రేక్ అవర్ హార్ట్. అది జరగలేదనుకోండి, ఎంత వాక్యం విన్నా బండరాయి మీద నీళ్లు పోసినట్లు. సున్నితమైన హృదయం ఇంకా కాలేదు, ఆ మెత్తన చేయబడలేదు హృదయం. వారి హృదయము క్రొవ్వుతో నిండి ఉన్నది అని అంటాడు కదా. కాబట్టి 3 సార్లు వంకితే యేసు ప్రభు క్షమించాడు, మరలా నించోబెట్టాడు, మళ్ళీ అవకాశం ఇచ్చాడు. 3 చేశాడు, వెంటనే క్షమించాడు, మళ్ళీ నిలబెట్టాడు. ఈ రెస్టోర్డ్ అంటాడు ఇంగ్లీష్లో. ఇఫ్ హీ హాజ్ ఫర్గివన్ హిమ్, హీ హాజ్ రెస్టోర్డ్ హిమ్ అండ్ హీ గేవ్ ఆపర్చునిటీ టు సర్వ్ హిమ్. ఆయన పని చేయడానికి అవకాశం ఇచ్చింది. దీన్ని నిరూపిస్తూ అక్షరాల మళ్ళీ ఆయన పునరుత్థానుడైన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆ గలిలయ సముద్ర తీరంలో వాళ్ళు చేపలు పట్టడానికి మళ్ళీ వెళితే ఆ ప్రభు వచ్చేసి, పునరుత్థానుడైన ప్రభు వచ్చి ఆ ఒడ్డున చేపలు కాలుస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. వాళ్ళకి ఏం దొరకలేదు. మళ్ళీ సేమ్ ఓల్డ్ సీన్ రిపీట్ అయింది. మళ్ళీ ఏం దొరకలేదంటే, పిల్లరా ఏం దొరకలేదా అంటాడు. ఆయన వస్తాడు, పేతురు వస్తాడు, ఇస్తాడు. ఆ తిన్న తర్వాత అప్పుడు అడుగుతాడు, సిమోను బారియోనా, నీవు నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అడుగుతాడు కదా. అప్పుడు ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తానో లేదో నీకే తెలుసు అంటే, అలాగైతే నా గొర్రె పిల్లలను మేపు అంటే హీ అపాయింట్స్ ఫర్ హిజ్ మిషన్. ఇక్కడ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, తప్పు మనం చెయ్యం అని మనం చెప్పొద్దు. తప్పు చేస్తామని మనం ఒప్పుకోకపోయినా ఆయనలాగా ఆయన ఏమన్నాడు, ప్రగల్భాలు పలికాడు. నేనా నో వాళ్ళు చేయొచ్చు, వీళ్ళు చేయొచ్చు, ఐ డోంట్ నో. ఇలాంటి అభిప్రాయం మనలో చాలా ఉంటుంది. అది చచ్చిపోవాలి. అది ఉన్నందుకే ఇన్ని తిప్పలు పడ్డాడు పేతురు. నీ కొరకు చచ్చిపోతానన్నాడు, చెరసలుగా అన్నాడు. అయినా మళ్ళీ హెచ్చరించాడు, లేదయ్యా నువ్వు ఈ రాత్రి 3 సార్లు నన్ను నిరాకరిస్తావు నేను చెప్పిన మాట. లేదు ప్రభు అన్నాడు. ఆఖరికి ఇవన్నీ ఇంత తప్పు చేసిన ఆయనకు ఒక్కటి తెలుసు. ఆయనకు యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం తెలియదు పేతురుకు. ఏమని? మన పాపములు మనము ఒప్పుకునే ఎడల తెలియదు, కానీ ప్రభువు బాగా తెలుసు. ఇంకొకటి తెలుసు, ప్రభువుకు నా హృదయం నాకంటే బాగా తెలుసు అనే సంగతి పేతురుకు తెలుసు, మనకు తెలియదు. అది వచ్చింది మన దురవస్థ.
ఏంటంటే వి నో ఎవ్రీథింగ్ అంటాం. కనుక ప్రియులారా, ఎప్పుడు కూడా మన హృదయంలో అతిశయం అనేది, అహంభావం అనేది రాకుండా చూసుకుంటే మనల్ని ఆపే శక్తులు లోకంలో ఏమి ఉండవు. ఎందుకంటే ఎవరైతే దీనుల హృదయంలో నేను నివసిస్తాను, మనకు తెలుసు కదా, యెషయా గ్రంథం, ఎవడు నా మాట విని దీనుడై వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తాను. అంటే అలా లేని వాళ్ళను దృష్టించను అనే కదా అర్థం. అందుకని వీ హ్యావ్ టు కీప్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్ నాట్ టు అలౌ ఎనీ, ఏమంటారు దాన్ని, ఎనీ గర్వం, గొప్పతనం కదా, మస్ట్ బి హమ్. అందుకని పేతురు వెళ్ళి గట్టిగా ఏడ్చాడు. కాబట్టి ప్రియులారా, 3 సార్లు ఆయన తెలియదన్నాడు. అందుకని కొన్నిసార్లు ఈ కోడి కూసింది అనే మాట, మనం ఈ టైటిల్ ఇచ్చుకున్నది ఏంటండి, కోడి కూసింది అన్నాం. కోడి కూసింది అని కోడి కూతకు మాత్రం పరిమితం చేయదు ఆ మాట. రిమెంబర్, నేను అనుకుంటాను పేతురు అనేక సంవత్సరాల వరకు మర్చిపోయి ఉన్నాడు ఆ సంఘటన. తన ఫెయిల్యూర్ మళ్ళీ ఆయన ఏడ్చినప్పుడు మళ్ళీ యథాస్థానం చేసి పునరుద్ధరణైన యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వచ్చి నిలబెట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి అద్భుతంగా వాడుకున్నప్పుడు ఒక మాట అంటాడు. అపోస్తల కార్యములు 3:14, ఆఖరి రోజు కాబట్టి 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. పేతురు అపోస్తల కార్యం 3:14లో ఆ అధికారులందరూ వచ్చి, మత నాయకులందరూ వచ్చి, నువ్వు ఎందుకు యేసుప్రభుని గురించి మాట్లాడుతున్నారని వారిని అడుగుతారు. గట్టిగా అడిగితే ఇప్పుడు బెదిరిపోవడం లేదు, భయపడడం లేదు, పిరికి వాడిగా నేను ఎరగనని చెప్పడం లేదు, సింహంలాగా గర్జిస్తున్నాడు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత. ఇదే పేతురు, తప్పు చేసిన పేతురు, భయపడ్డ పేతురు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 3:14 అపోస్తల కార్యము, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా వానిని నిరాకరించి ఎన్నిసార్లు నిరాకరించాడు? 3 సార్లు నిరాకరించాడు. ద సేమ్ వర్డ్ హీ రిపీట్స్. ఇప్పుడు ఏమైపోయాడు? ఆయనకు తెలుసు, ఆయన క్షమించబడ్డాడు, మళ్ళీ నిలబెట్టబడ్డాడు, మళ్ళీ పరిచర్యను దేవుడిచ్చాడు. నా కోసం పని. ప్రభు మర్చిపోయాడు. అంటే కోడి ఏదో చిన్నది కూసిందని అనుకుంటున్నారేమో. ఆ కోడి కూత ఈ మహాభక్తుణ్ణి నిలబెట్టింది. యేసుప్రభు మాట గుర్తొచ్చేటట్లు చేసింది. కోడి కూత అని చులకనగా తేలిగ్గా తీసిపారేయద్దు. మన జీవితంలో కూడా మనల్ని హెచ్చరించడానికి దేవుడు చిన్న పిల్లాడితో మాట్లాడు. ఐ రియల్లీ అక్సెప్ట్ ఈవెన్ టుడే 50 సంవత్సరాల సేవ వచ్చిన తర్వాత కూడా ఒక చిన్న పిల్లోడి ద్వారా దేవుడు అన్నమాట. నాకంటే చిన్నవాళ్ళు, సేవలు కొత్తగా వచ్చిన వాళ్ళు, మన కూడా ఒక పెద్ద వ్యక్తి, బాగా చెప్పే వ్యక్తి మీటింగ్ పెట్టి అక్కడ ఏదో అంటున్నాడు. అయ్యగారు మీరు ముందు మాట్లాడండి అన్నాడు. నేనుండి, బ్రదర్ నువ్వు వచ్చింది నువ్వు చెప్పడానికి, నీకు సమయం ఎక్కువ కావాలి, నువ్వు చెప్పు, నేను వింటాను అని ఒక ప్రార్థన చేసి నేను కూర్చున్నాను. ఐ హర్డ్ హిస్ మెసేజ్ 1 hour. ఐఎమ్ రెడీ టు హియర్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎనీవన్, ఈవెన్ చిన్న వ్యక్తి. అలాగే మన జీవితంలో దేవుని గంట, హెచ్చరిక గంట, మనల్ని మేల్కొలిపే గంట, మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన కోడి పుంజు కూస్తూనే ఉంటుంది రోజు. తప్పు చేసిన ప్రతిసారి ఏదో ఒక రకంగా, అది మనం కాదని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు పేతురుకు లేని ఆధిక్యత మనకుంది. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన కోడి పుంజు కంటే ఎక్కువగా మనతో మాట్లాడుతూ ఉంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు. ఏమండి? కనుక ఈ ఈ ఈ ఈ కోడి పుంజు కూత అనేది, ఒకవేళ మనకు జీవితం అయిపోయింది, నాకు మంచి భవిష్యత్తు లేదు, ఈ కష్టాలు పోవు, ఈ సమస్యలు తీరవు, నేనేం చేయాలో తెలియదు, జీవితం అంతా చీకటి అయిపోయింది, బ్రతికే అంధకార బంధురం అయిపోయింది, ఇలాంటి మాటలన్నీ మనం వింటుంటాం సెక్యులర్ వరల్డ్లో. చాలామంది నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కూడా అలాగే ఏడుస్తూ ఉంటారు. ఫోన్లో మాట్లాడేటప్పుడు నిన్న కూడా ఒక సహోదరి సడన్గా అయ్యా ఇట్లా అయిపోయింది, కంగారు. నాకు కూడా వణుకు పుట్టింది. ఇక్కడ ఈ ఊళ్ళో లేరు, ఎక్కడో. ఏం చేయాలి, నాకు ఏం చేయాలో అర్థం కాలే. అది చెప్పలేను ఆ సమస్య. దేర్ పర్సనల్ డొమెస్టిక్ ప్రాబ్లం. సేవకుడిగా, తండ్రిగా భావించి ఆత్మీయ పిల్లలు కాబట్టి వెంటనే కంగారు పడవుతున్నాను. నిన్న 4 గంటలు కంగారు పడవద్దు. ప్రభు ఉన్నాడు. నువ్వు ప్రభు నమ్మిన వాడు మీద అవుతుంది. ఇట్లాంటివన్నీ ప్రార్థన చేస్తాను. జస్ట్ నేను ప్రార్థన చేస్తాను. 1 నిమిషం ఉండండి. ప్రార్థన చేశాను. నేను ఆ ప్రార్థన చేయకముందే ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా ఈ సమస్య నా దగ్గర పరిష్కారం లేదు నాయన. అది ఆమె కనిపించేది నేనే, నేను అందుబాటులో ఉండేది నేనే. ఏదో జరుగుతుంది, ఏదో సలహా ఇస్తానని చెప్పింది. నన్ను వాట్ షుడ్ ఐ డూ, యూ టెల్ మీ వాట్ ఈస్ గోయింగ్ టు డూ, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అని నా హృదయంలో ప్రార్థన చేసుకున్నాను. ఏమని ప్రార్థన చేయాలని కూడా, ఏదో చేసేది చేయకుండా, ప్రభువా
నీకు ఇది తెలుసు నాయన, ఇది జరిగింది తెలుసు. ఎవ్రీథింగ్ యు ఆర్ సీయింగ్. నీ దృష్టి అన్ని భూమిపై ఉంది. కాబట్టి ఇదిగో ఆ భయం నుంచి తొలగించు, పరిష్కారం ఇవ్వచ్చు, భయపడదు, సరిపోతుంది అని చెప్పాను. అంతే. 3-4 ఇక్కడ నుంచి రాత్రి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది నాకు. సేమ్ వే పరిష్కరించబడింది సమస్య. అది చిన్నది కాదు సమస్య. ఇక్కడ నేను కాదు ఇంపార్టెంట్, నా ప్రార్థన కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది నన్నేమో ఎలివేట్ చేసుకోవడానికి. మీరు చేయొచ్చు, నా ప్లేస్లో మీరు కూడా ఉంటే మీరు చేయొచ్చు. ఓన్లీ కనెక్ట్ అవ్వండి, అంతే సింపుల్. పరిశుద్ధాత్మ చెప్తుంటాడు. ఎంతమంది వస్తారో మీ దగ్గరికి సహాయం కొరకు. మనమే పీకల లోతులకు పోయి ఉంటాం కష్టాలు, కానీ దేవుడు మనల్ని పరీక్షించడం మన దగ్గరికి పంపిస్తాడు. మనకంటే చిన్న సమస్య ఉన్నోళ్ళు వస్తారు పెద్దగా. మాకు అది ఎప్పుడు మీ పాస్టర్ గారికి నాకు అది రోజువారీ జీవితంలో జరిగింది. మేము పెద్ద పెద్ద సమస్యలు సతమతమవుతుంటే చిన్న సమస్య వస్తుంది. ఉదాహరణకి మాది ఒక 1000 రూపాయల సమస్య అనుకోండి, అంటే ఆ సమస్య గాత్రం చెప్పడానికి నేను ఇంకొకడు 100 రూపాయల సమస్యతో వస్తారు. అప్పుడు ఏం చేయాలి మేము? చాలా డోంట్ వెరీ అదే చెప్పాలి మేము. ఏంటి ప్రభు నువ్వు మాకు ఇంత పెద్ద సమస్య ఉంటే చిన్నది నాకు బోర్డు సమస్య ఉంటే మా అట్లా అనడానికి లేదు. యు ఆర్ గాడ్స్ చైల్డ్. దేవుడు నీ ద్వారానే పరిష్కరిస్తాడు. నువ్వు కోడి పుంజువు కావాలి కొన్నిసార్లు. మనం కోడి పుంజులను అయిపోయి ఇతరులను హెచ్చరించాలి. కొన్నిసార్లు దేవుడు మన కొరకు కోడి పుంజులు ఏర్పాటు చేస్తాడు. అది ఏదైనా కావచ్చు, మనుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. ఏదో ఒక రంగా మన జీవితం మనకు వినబడేటట్లు దేవుని గంట మోగుతూనే ఉంటుంది, మనలోనే మోగుతుంటుంది. ఆ మోగిన ప్రతిసారి ఒక్కటి, ఇది దేవుందా దయ్యందా అని తెలుసుకోవాలి కదా, కన్ఫ్యూజన్ అవుతుంది. మళ్ళీ ఆ గంట వాడు కూడా మోగిస్తాడు. మరి ఇవన్నీ చెప్పడానికి టైం లేదు. కానీ ఎలాగంటే సింపుల్, వాక్యం గుర్తుకొచ్చి నీకు వాక్యము పరిష్కారం ఉంది అని అస్పష్టంగా నీకు చెప్తుంటే నువ్వు బైబిల్ చదవడమో ఎవరికైనా ఫోన్ చేయడమో లేకపోతే నువ్వే జ్ఞాపకం చేసుకోవడం చేస్తే ఇది దేవుని పరిష్కారం అంతే. దేవుని వాక్యానికి ఏ విధంగా అవకాశం లేకుండా, అది గుర్తే రాకుండా దేవుని వాక్యం ఏం చెప్పిందో పక్కన పెట్టి గాలి వదిలేసి మనుషులు చెప్పింది, టీవీలో ఉన్నది, వాడు చెప్పింది, వీడు చెప్పింది అవి వచ్చామనుకోండి, ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్. సింపుల్ లాజిక్. అది మీకు అర్థమవుతుందా? మేము అందుకని పాస్టర్లు కొన్నిసార్లు విసుకొస్తుంది ఇతరులకు. ఏం అడిగినా, ఏం సమస్య అడిగినా బ్రదర్ వాక్యంలో అంటారు పాస్టర్ గారు, ప్రతి దానికి మీరు వాక్యం అంటారు. అది లేకపోతే నేనేం మాట్లాడలేదు, నా దగ్గరే పరిష్కారం ఇలా చెప్తాను. బ్రదర్ ఆ అధ్యాయంలో ఆ పుస్తకంలో వాక్యం చదవండి, సమస్య పరిష్కారం చెప్తాడని వస్తే నాకు చదవమంటాడే, చదివి బోరు కొట్టుంటే అని చాలామంది అనుకుంటారని తెలుసు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అట్లా అనుకోండి. బట్ అయినా మేము ఇంకా అది తప్ప ఇంకోటి చెప్పలేదు. ఎందుకంటే వారికి పరిష్కారం చెప్పడానికి మాకు కూడా ఉండే మార్గం అది ఒకటే. అది మేము చెప్తాము, పరిష్కారం ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని మేము చెప్తాము. మీరు మా దగ్గరికి వచ్చి మా చేయి పట్టుకొని నడిపిందంటే మేము చేస్తామంటే ఆ చేయి పట్టుకొని యేసు ప్రభువు చేయికి ఇస్తాం. అంతే. ఏ సేవకైనా అది చేయాలి. ఒకడు దొంగ సేవకుడా మంచి సేవకుడా అని తెలుసుకోవడానికి సింపుల్ ఒకటే ఒక లిట్మస్ ఎగ్జామినేషన్ అంటే సైన్స్ స్టూడెంట్కి తెలుసు. వాని ప్రసంగములు, వాని ప్రార్థనలు, వాని మాటలు యేసును చూపెడుతున్నాడా, వాక్యాన్ని చూపెడుతున్నాడా, తను చూపెడుతున్నాడా, తను చేసింది చూపెడుతున్నాడా, తను మీ మనసులో ఉండిపోతున్నాడా? ఆ మాట విని, ఆ వాక్యం విని, ఆ చర్చ్ నుంచి, ఆ మీటింగ్ నుంచి నువ్వు ఇంటికి వస్తే ఎవరు నీ మనసులో ఉన్నారు? ఏ చిత్రపటం ఉంది? ఆ వ్యక్తి ఉన్నాడా? ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. దానికి బదులుగా దేవుని వాక్యం నిండుగా కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుందా? సిలువ వేయబడిన యేసు కనిపిస్తున్నాడా? దేవుడు ఎంత గొప్పవాడండి. యేసు ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమగా, ఎంత క్షమించేవాడండి, ఎంత కనికరం అండి అనిపించింది అనుకో, ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. ఆ సేవకుడు నిజంగా సేవకుడు. అలా కాకుండా ఎంతమంది వచ్చారండి, ఎంతమంది బాగయ్యారండి. ఓకే, ఇప్పుడు జరుగుతూ ఉంది పరాకాష్ఠ. ప్రభు రాకడ దగ్గర అయిందానికి అనేదానికి అనేకుల ప్రేమ చల్లారుతుంది, అనేకులు నన్ను ఎరుగునంటారు, అనేకులు విశ్వాస భ్రష్టులు అవుతారు, అనేకులు దెయ్యాల బోధన ఎందుకు లక్ష్యం ఉంచుతారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి జరుగుతూనే ఉన్నాయి మన చుట్టూ. మీరు చూడండి, కళ్ళు కూడా అనుకోండి. పెద్ద పెద్ద సేవకులు దారుణంగా కుప్ప కూలిపోయారు, పతనం అయిపోతున్నారు కళ్ళ ముందు. కంటెంపరీ ఓహో అన్నవాళ్ళందరూ. అందుకని బీ కేర్ఫుల్. మేము అరణ్య ఘోష మేము చెప్తే ఇక్కడ ఎవరు పట్టించుకోరు. ప్రభు చెప్పాడు కనుక ప్రియులారా, దేవుని వాక్యం మనల్ని మేల్కొల్పుతుంది.
అంతేకాదు ఎంత నిరాశ నిస్పృహకు లోనైనా సరే ఇక ఇది జరగదు అని నువ్వు అనుకుంటుండొచ్చు ఈ రాత్రి. నీ జీవితంలో అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఈ కోడిపుంజు నీకేం చెప్తుందంటే నీకు కొత్త హోప్ ఉంది. యా, అ న్యూ డే ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. కోడిపుంజు కూయడం అంటే ఏంటంటే రాత్రి గడిచిపోయింది, చీకటి తొలగిపోయింది, నీ కష్టాలు నీ కన్నీరు పరిష్కరించబడ్డాయి, ఇదిగో వెలుగు వస్తుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, నూతనమైన ఆశ నీలో పుడుతుంది. ఇన్ని విషయాలు, చాలా విషయాలు మాట్లాడు. కోడిపుంజు కూయడం అనేది బోల్డ్ విషయాలు చెప్తుంది. కాబట్టి పేతురు కూడా అలాగే. అందుకని నేను అనుకుంటాను పేతురు కూడా చాలా కాలం అది హాంటింగ్ చేసి ఉంటుంది పేతురును. హాంటింగ్ అంటే వెంటాడి ఉంటుంది మనసులో. ఎంత తప్పు చేశాడు, ఆ కోడి కనుక కుయ్యకపోయింటే నాకు గుర్తొచ్చేది కాదు దేవుని మాట అనుకొని ఉండొచ్చు భక్తుడైన తర్వాత కూడా. ఐ డెఫినెట్లీ బిలీవ్ పరలోకానికి మనం వెళితే తప్పకుండా పేతురు ఉంటాడు. డోంట్ వరీ, మనం అందరం వెళ్తాం. ఓకే, వెళితే ఇట్లాంటి సందేహాలన్నీ ఉంటే పాస్టర్ గారు ఆ రోజు చెప్పారు, పేతురుని చాలాసార్లు వెంటాడిందని చాలా కాలం, ఇది నిజమా అయ్యగారు అని మీరు ఇల్లు అడగండి, ఆయన గుర్తుంటుంది, చెప్తాడు. అది దాంతోపాటు చాలా విషయాలు చెప్తాడు. ఎట్లా ఏడ్చావయ్యా అని అడుగుతారు. ఇట్లాంటి కొన్ని ఉన్నాయి పిచ్చి పిచ్చి ఆలోచన అన్నమాట. దొరికితే ఎట్లా ఏడ్చావయ్యా, ఎక్కువ రాయలేదు మార్కు, యోహాను, మత్తయి, లూకా, నువ్వు ఎట్లా ఏడ్చావో చెప్పు, ఎక్కడికి వెళ్ళి ఏడ్చావో చెప్పు, ఏమనుకుని ఏడ్చావో చెప్పు అని మనం అడగొచ్చు. దేవునికి స్తోత్రం, ప్రార్థన చేద్దాం.